मध्ये प्रपद्ये निरवध्यानां निषद्यां गुणसम्पदां शरणं भवद्गीतानां शरगोप मुनीश्वरं वेदान्तदेशु यतीन्द्रकटाक्षलब्धत्रय्यन्तसारमनमद्य गुणं उदाग्र्यं नारायणाख्य यदिदुर्य कृपाभिषिक्तं श्रीरङ्गनाथ यतिशेखरमाश्रयामः। श्रीमदहोबिलमठ परंपराधीन श्री लक्ष्मीनरसिंहस्वामी देवस्थानं జ్ఞానాశ్రమ క్షేత్రం అత్యద్భుతంగా ప్రతి నెలలో జరిగే స్వాతి నక్షత్ర వేడుకలు, అదేవిధంగా ప్రతినిత్యం జరిగే పానక సేవ, అదేవిధంగా ప్రతి సంవత్సరంలో బ్రహ్మోత్సవం, పవిత్రోత్సవం, నవరాత్రి ఉత్సవం, నృసింహ జయంతి ఉత్సవం లాంటి అత్యద్భుతమైన ఉత్సవాలు, స్వామివారికి ఉదయం జరిగే సుప్రభాత సేవ అనగా విశ్వరూప సేవ నుంచి కళ్యాణోత్సవము, నిత్యారాధన, విశేష దినంలో నవరాం 10 రోజులు 30 ఏళ్ల పాటు ధనుర్మాస పూజారాధన, ఉషత్కాల ఆరాధన లాంటి విశేషంగా ఈ అహోబిల క్షేత్రంలో శ్రీమంతుడు శ్రీ రంగనాథ దేవేంద్ర మహాదేశుల వారి యొక్క నియమానుసారంగా పై కనపరిచిన ఉత్సవాలని అత్యద్భుతంగా జరుగుతున్నది. ఈ ఉత్సవానికి కొంతమంది కొన్ని మీడియా వాళ్ళు అనాథరిస్తులుగా దేవస్థానం నుంచి ఎలాంటి ఆమోదం పొందకుండా వారు ఉదాహరణకి శ్రీమందిర్ కానీ యజమానుని యొక్క మీడియా వాళ్ళు అహోబిల క్షేత్రం నుంచి జరిగే ఉత్సవానికి మాకు ఇంత అమౌంట్ కడితే మేము జరిపి నీకు ప్రసాదం పంపిస్తాము అనే విషయంగా వారు జరిపి ఆ ఒక భక్తులతో రుసుమంతా వసూలు చేస్తున్నారనేది తెలిసినది కనుక వీళ్ళందరూ ఎవరు చేయకూడదు, వాళ్ళందరికీ చేయడానికి ఎలాంటి అధికారం లేదు. దేవస్థానానికి కింద పరిచిన వెబ్సైట్లో కానీ ఆ దేవస్థానం అకౌంట్లో కానీ ఉండి సేవ అనే ఈ సేవ నుంచి ఇటువంటి కనపరిచిన మీడియా ద్వారా దేవస్థానానికి ప్రతి భక్తులు సంప్రదింపులు చేసి ఏ విధంగా స్వామివారికి కానుక రూపంగా వస్తు రూపంగా సమర్పించిన ఆ వస్తువు అంతా దేవస్థానానికి కింద కనపరిచిన నంబర్లో సంప్రదింపు చేసి ఈ ఒక్క పై జరిగే ఒక అన్ని ఉత్సవాలకి భక్తులకి ప్రత్యక్షంగా స్వామివారి దేవస్థానం వారి సమీక్షంతో పై ప్రార్థనలు జరిపి వారికి దేవస్థానం ద్వారా రసీదు పొంది వారికి ప్రసాదాలు కూడా పోస్టు ద్వారా పంపించబడుతుంది కనుక భక్తులెల్లరూ ఈ ఒక ముఖ్యమైన అవకాశాన్ని ఉపయోగించి ఈ స్వామివారి సేవలో పాత్రులై భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఎల్ల భక్తులకి జరగాలనే ఉద్దేశంతో ఈ ఒక్క విన్నపం దేవస్థానం ద్వారా తెలియపరుస్తున్నాం కనుక ప్రతి భక్తులు దీన్ని ఉపయోగించి భగవంతుని సేవలో వారు పాల్గొవాలని చెప్పి ఆ లక్ష్మీనరసింహస్వామిని ప్రార్థించి దేవస్థానం యజమానుల ద్వారా ఈ ఒక్క ప్రెస్ సమాచారాన్ని తెలుపుతున్నాం కనుక భక్తులు ప్రత్యక్షంగా దీనిలో పాల్గొంటూ రసీదు పొంది భగవంతుని సేవలో పాల్గొవాలని చెప్పి లక్ష్మీనరసింహస్వామి వారిని ప్రార్థించి సంతాన సంపదం లక్ష్మీ ఆయురారోగ్య పూర్విక శ్రీ నృసింహ పదధ్వంతో దర్యాద్ అత్యంత వైభవాత్ శ్రీమద్ ఆదివంతుడ హోమేంద్ర మహాదేశికాయ నమః శ్రీమదే శ్రీవంతుడ హోమ శ్రీ రంగనాథ వేదీంద్ర మహాదేశికాయ నమః. ప్రధాన అర్చకర్ ముద్రగర్త స్వామి has told about the unauthorized collection and soliciting in the name of Devasthanam for performance of various sevas, homams and other aspects. On behalf of the Devasthanam, I categorically deny no such authorization has been given to anybody for this solicitation. The devotees of Ahobilam are requested not to get exploited by these unauthorized collections. Here, Devasthanam is making all arrangements for the devotees who want to contribute or for pay any donation towards any seva can contact the Devasthanam office
and we are providing the contact number along with the mail ID. Shortly, the Devasthanam website will be updated to include online seva booking or any other facilities for the devotees who are all visiting Ahobilam. So I caution the devotees of Ahobilam not to get exploited and use Devasthanam contacts for their facilities at Ahobilam. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఈరోజు ఇక్కడ జరుగుతూ ఉండడం చాలా సంతోషం. మహానుభావుడు, యుగ పురుషుడు, పేదల పాలిట పెన్నిది, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం ఈరోజు. నాకు తెలిసి నేను కూడా దాదాపు తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల కిందట ఏర్పడినప్పుడు ఆ మహానుభావుడు 1983 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీని స్థాపించి మన ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడాలనే ఉద్దేశంతో సినీ రంగంలో విఖ్యాతంగా వెలిగిపోతున్న టైంలో వస్తున్న ఆదాయాన్ని వదులుకొని పేద ప్రజల పట్ల ఉండాలి, పేద ప్రజల పట్ల నిలబడాలి అనే ఉద్దేశంతోనే పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లో 9 నెలలు ఇందకనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పినారు, బాబు ఎవరు వెనక మాట్లాడొద్దండి అమ్మా, వెనక ఎవరు మాట్లాడొద్దండి, వెనక మీరు మాట్లాడితే నీకు వచ్చారేంట బా, కేవలం 9 నెలల్లో 6 నెలలు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 36,000 కిలోమీటర్లు తిరిగినాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 36,000 కిలోమీటర్లు ఈనాడులాగా ఏసీ బస్సులు, ఏసీ కార్లు లేవు. ఓ చిన్న వ్యాన్, చైతన్య రథం దాని పేరు. 36,000 కిలోమీటర్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా పర్యటించి ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ళ కష్టాలు సుఖాలన్నీ చూసి మరి ఆ 9 నెలల పార్టీని అధికారంలోకి తెచ్చాడు. ప్రజలంతా బ్రహ్మరథం పట్టినారని. అంటే ఆనాటి 35 సంవత్సరాలు అప్పటికి కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా తెలుగుదేశం పార్టీని ఆదరించి ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చారు. అన్న ఎన్టీఆర్ గారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని సంస్కరణలు తీసుకొచ్చాడంటే ముఖ్యంగా మహిళలకు మీకు చాలా సంస్కరణలు తీసుకొచ్చాడు. మా సోదరు ఇందాక చెప్పినట్టు మన ప్రాంతంలో తినేదానికి సక్రమంగా తిండి లేదు. ఏం పండేటి చెప్పండి, మన బండార్పుకూరు మండలంలో వెలుగుదగిన లేకుంటే బండార్పుకూరు మండలంలో ఏం పండుతుండేది. మన పాతోళ్ళు కొంచెం ముసలికైతే ఒక 40 ఏళ్ల కిందటైతే అర్థమవుతుంది. ఇప్పుడున్న పిల్లలకి కొంచెం ఈ వయసు వాళ్ళకి తెలియదు. అవి కూడా వాడబడితే పండాలా లేకపోతుందా, జొన్నలు ఆరకలు తప్ప ఏమి పండేట్టు కాదు. అటువంటిది ఈరోజు తెలుగుగా మహానుభావుడు ఇచ్చిపోయినాడు కాబట్టి 2 కాళ్ళు బ్రహ్మాండంగా పండించుకుంటున్నాం, తెల్లన్నం వరెన్నం తింటున్నాం. మరి ఆనాడు పేదలు అన్నం తినాలి, జొన్నలు ఆరకలు తినే వాళ్ళము అన్నం తినాలనే ఉద్దేశంతోనే 2 రూపాయల కిలో బియ్యం పెట్టి తర్వాత చిన్నదేవాపురం ఏదమ్మా అక్క స్టేట్మెంట్ రకం రామాపురం నాగలక్ష్మ అమ్మ స్టేజ్ పైకి రమ్మ. రామాపురం తెలుగుదేశం నాయకులు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం.
బంగారు మొగ్గు జమాల్ బి అమ్మ స్టేజ్ పైకి రావాల్సిందిగా కొట్టున్నాం. బంగారు మొగ్గు మేడం స్టేజ్ పైకి రావన్నా చెప్పండి. నారాయణపురం గ్రామం శివమ్మ అక్క స్టేజ్ పైకి రాక. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాసరావు. మన ఎదురుగా పట్టణంలో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్. ముఖ్యంగా సమాజంలో జరిగే కొన్ని కార్యక్రమాల పట్ల తన సహజ సిద్ధమైన చక్కటి సామాజిక స్పృహతో నిరసన వ్యక్తం చేస్తూ ప్రొటెక్ట్ చేసే A to Z గారుతో ఉన్నాను. A to Z బాబు గారు మనకి సమాజంలో కొన్ని రుగ్మతలను ఎలా నివారించాలి అనే విషయం పట్ల మాట్లాడాలని ఇక్కడికి వచ్చారు. ప్రస్తుతం ఫస్ట్ ఏం చెప్తారంటే, తను ఎలక్షన్స్లో రానున్న మున్సిపల్ ఎలక్షన్స్లో కౌన్సిలర్లు పెట్టుబడితో ఖర్చు లేకుండా వాటిలో గెలవచ్చని అంటున్నారు. ఎలానో తనని అడుగుతున్నాం. చెప్పండి, ఎలా పెట్టుబడితో ఖర్చు లేకుండా ఎలా మీరు చేయగలరు? మీరు ప్లానింగ్ చెప్పండి. నంద్యాలలో 42 వార్డుల్లో పెట్టుబడితో ఖర్చు లేకుండా అనేది ఒక కాన్సెప్ట్. అంటే ఎవరైనా సరే పెట్టుబడి పెట్టి ఖర్చు పెడతారు, కానీ ఇక్కడ మన ఉద్దేశం అంటే పెట్టుబడి పెట్టినా కూడా ₹1 కూడా ఖర్చు లేకుండా మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే 100% వాళ్ళకి ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా, పెట్టుబడి మాత్రం అలాగే ఉంటుంది, ఖర్చు మాత్రం ఒక్క పైసా కూడా ఖర్చు కాకుండా ఎన్నికల్లో వాళ్ళ యొక్క వార్డుల్లో అతి సులభంగా గెలిపించే విధంగా ఈ యొక్క మొట్టమొదటిసారిగా ఇండియాలో ఈ యొక్క ప్రణాళిక నేను చేయడం జరిగింది. ఎలా కొద్దిగా అర్థమయ్యేలా చెప్పగలరా? ఉదాహరణకి మనం ఈ యొక్క కాన్సెప్ట్లో నంద్యాలని నందనవనం చేయాలనేటువంటి ముఖ్య ఉద్దేశం. ఈ యొక్క నంద్యాల నందనవనం చేయాలంటే అధికారులు సహకరించాలి. అధికారులు సహకరించడానికి దానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు నాయకుల ద్వారా జరుగుతుంది. ఆ నాయకులు అనేవాళ్ళు సపోర్ట్గా అధికారులకు ఉంటే ఆ యొక్క నంద్యాలని మనం ఈ రేపు కానీ భవిష్యత్తులో నందనవనం చేయడానికి అత్యంత సులభ మార్గం ఇది ఒకటి. ఇందులో పెట్టుబడి అనేది ఏమంటే, ఈ యొక్క పెట్టుబడి ఆ కౌన్సిలర్లు పెట్టే యొక్క పెట్టుబడి అలాగే ఉంటుంది, ఫిక్స్డ్ డిపాజిట్ మాదిరిగా. దాని ద్వారా లబ్ధి అంటే ప్రతి నెల వచ్చేటువంటి లబ్ధి ఆ యొక్క వార్డు ప్రజలకి ఉపయోగపడే విధంగా ఇంటిలో కుటుంబంలో దాదాపు ఒక్కరు కానీ ఇద్దరు కానీ 5 మంది కానీ 10 మంది కానీ ఎంతమంది ఉన్నా కూడా ప్రతి మనిషికి సంవత్సరానికి ₹1000 అంటే సపోజ్ 5 మంది ఉన్నారనుకోండి, ₹5000 వాళ్ళకి ఆదాయం లభిస్తుంది. అలాగే 5 ఏళ్ల పాటు అంటే 25,000. ఓటుకు నోటు పంచితే ఎంత పంచుతారు? 1000, 2000, లేకపోతే 5000, లేక 10,000. కానీ మనం ఇక్కడ ఏం తీస్తున్నాము, ఒక మనిషికి కుటుంబంలో మైనర్తో సహా కుటుంబానికి సంవత్సరానికి ₹5,000 మైనర్తో సహా. కాబట్టి సంవత్సరానికి ₹1000 లెక్కన 5 సంవత్సరాలకి ₹5,000. అంటే ఇక్కడ కేవలం ఓటు వేసిన వ్యక్తే కాదు, ఓటు వేయని కుటుంబాలు కూడా, అంటే ఓటకు లేని వారు కూడా ఇక్కడ లబ్ధి పొందేటువంటి 100% అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవకాశంతో ఎప్పుడైతే
నాయకుడు పెట్టుబడి ఖర్చు పెడతాడో ఆ రోజున తిరిగి తను లబ్ధి పొందాలనేటువంటి ఆలోచనతోటి నాయకుడు తిరిగి మళ్ళా ప్రజల్ని మోసం చేసేదానికి అవకాశం ఉంది. ఆ మోసాల నుంచి మన ప్రజలు బయటపడాలన్నా, నాయకులు బయటపడాలన్నా ఈ యొక్క కాన్సెప్ట్ ముఖ్య ఉద్దేశం. ఇందులో ఎప్పుడైతే ఈ యొక్క ఉద్దేశంతో కౌన్సిలర్గా గెలుస్తాడో ప్రజలందరూ ఆ యొక్క వ్యక్తిని ఒక దేవుడు మారికి వచ్చేటువంటి అవకాశం పూర్తిగా ఉందని నేను భావిస్తున్నాను. సో A-Z బాబు గారు మన ఎలక్షన్ వ్యవస్థలో కౌన్సిలర్స్ దూపిడికి కానీ అక్రమాలకు కానీ తావు లేకుండా గెలిచి ప్రజాసేవ చేయొచ్చు అనే భావనతో తన అభిప్రాయాన్ని చెప్పారు. రెండో క్వశ్చన్ చెప్తున్నారు, మంచిదే. ఎందుకంటే అదొకటి నాయకులు అధికారులకు సపోర్ట్ చేస్తే వ్యవస్థ డెవలప్ అవుతుందని కూడా నిక్కచ్చిగా చెప్తున్నారు, అది వాస్తవమే. ఇంకోటి ఓటుకు నోటు లేకుండా కూడా చేస్తానంటున్నారు. తన ఎలానో తనని అడిగి చూద్దాం. ఎలాగండి ఓటుకు నోటు లేకుండా? ఓటుకు నోటు లేకుండా అనేటువంటి ముఖ్య ఉద్దేశం అంటే ఎప్పుడైతే నాయకుడు ఓటర్కి ఖర్చు పెడతాడో తిరిగి దాని లబ్ధి పొందడానికి ₹1 ఖర్చు పెట్టి నాయకుడు ₹100 సంపాదిస్తున్నాడు. నేనేమంటున్నానంటే ఆ ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఓటర్కి లబ్ధి పొందే విధంగా ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఇంట్లో ఒక కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉన్నా కూడా మైనర్తో సహా సంవత్సరానికి ₹1000 అంటే 5 మంది ఉంటే 25,000 5 సంవత్సరాలు లబ్ధి పొందొచ్చు. కాబట్టి ఓటుకు నోటు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చేటువంటి ఓటుకు నోటు కేవలము 1 రోజుకు లేదా 2 రోజులకు మాత్రమే లబ్ధి పొందుతారు. కానీ జీవితాంతం లబ్ధి పొందాడు కంటే 5 సంవత్సరాలు లబ్ధి పొందేటువంటి ఎటువంటి అవకాశం లేదు. కావున ఈ యొక్క ఓటుకు నోటు ఇచ్చే అవకాశము అవసరం లేకుండానే ప్రజలలో అవగాహన పెంచడానికి నాయకులు నేను చెప్పిన మార్గంలో కనుక చిత్తశుద్ధితో పనిచేస్తే ఖచ్చితంగా ప్రజలకు నంద్యాలలో నందనవనం కావడానికి పూర్తిగా అవకాశం ఉందని భావిస్తున్నాను. సో A-Z బాబు గారు సాధారణ మనిషి కాదండి. తనలో చాలా చక్కటి కళలని మిమిక్రీ చేయగలరు, మైండ్ చేయగలరు. దాంతోపాటు వ్యవస్థలో జరిగే కొన్ని అక్రమాల మీద నిష్కర్షగా కలవను ఎత్తగలరు. సో అలాంటి వ్యక్తి మాట్లాడుతున్నారంటే దాంట్లో అంతో ఇంతో అర్థం ఉంటుంది. సో ప్రతి మనిషి వ్యవస్థ బాగుండాలనే కోరుకుంటే ఓ చక్కటి వ్యవస్థ నేరాలు, ఘోరాలు, అక్రమాలు, లంచాలు లేని సమాజంతో పాటు అందరికీ చక్కటి ఉపాధి అవకాశాలతో పాటు కనీస సౌకర్యాలు దొరికే అవకాశం ఉంటుంది. సో A-Z బాబు లాంటి వ్యక్తుల్ని మనం ఎంకరేజ్ చేద్దాం. తప్పే లేదు పోయి ఎంకరేజ్, మంచి భావన ఉన్నప్పుడు అందరినీ ఎంకరేజ్ చేయడం మంచిది. A-Z బాబు గారు ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. గుండెల్లో పులిలా నిలిచి గెలుచును ఫారూక్ అన్న. నంద్యాల ప్రజల కొరకు ప్రాణమిచ్చును మన ఫారూక్ అన్న. కులం మతం భేదమంటూ చూపని వాడు మన ఫారూక్ అన్న. శ్రమజీవుల కష్టాలు తెలిసినోడన్నా కష్టం తీర్చును రన్నా. టీడీపీ జెండా బట్టి నంద్యాల అభివృద్ధి లక్ష్యంగా కదిలిన జై ఫారూక్ అన్న. నంద్యాల సెంటర్ లో టీడీపీ
మందాలు ఇచ్చాము కొన్ని సార్ మా రీసెల్ కొన్ని చేస్తామని క్లోజ్ చేసాము కొన్ని ఒక అడుగులు లోన్ ఇవాళ వాడు వాళ్ళకి కానీ పొలం వాళ్ళే వేసుకుంటున్నారు పొలం పోయింది వాళ్ళే వేసుకుంటున్నారు పట్ల ఉండదు అంటే మళ్ళీ మొత్తం రౌండ్ తీసుకోవాలి. మన వార్డ్ ఇన్ఛార్జెస్ అందరికీ పేరు పేరున నమస్కారం. మా మహిళా కార్యకర్తలకి మహిళా లీడర్లకి అందరికీ నమస్కారం. మన అనంతపూర్ నుంచి వచ్చేసిన మన నారాయణ అన్నకి నమస్కారం. నిన్న మనం చూస్తున్నాం నంద్యాలలో చూసాం, చాలా బాగా జరిగింది. కానీ కొంతమంది మీడియా మనం అన్నం తిన్నప్పుడు వచ్చి ఫోటోలు తీసి ఎవరు లేరు అంటే వాళ్ళ పని ఏం లేదు. వాళ్ళైతే వాళ్ళ నాయకుడు నంద్యాలలో ఉండడు, మేమేం చేస్తున్నాము, మేమేం డెవలప్మెంట్ చేస్తున్నాము ఓర్చోలేక ఇంకా వాళ్ళ పనే ఇది. వాళ్ళు ఉండరు, ఉండి పని చేసే వాళ్ళకు పని చేయనియరు, ఏదో ఒకటి ఏర్పెడుతుంటారు. ఏమన్నా మీరు ఏం చేసినా ఎంత రాసినా ఖచ్చితంగా మనం ఈ మున్సిపాలిటీ ఎలక్షన్ గెలుస్తున్నామా లేదా అన్న మొత్తం 52 వార్డ్స్ మనమే గెలుస్తున్నాం. మీరు ఏం రాసుకుంటే రాసుకోండి, మనకు పర్వాలేదు. కానీ ఆ రోజు ప్రజలు ఎవరికి ఓటేస్తారో అది ముఖ్యమని మన అదే పనిగా వచ్చి ఎక్కడనో మూలకి నిలబడి అదే పనిగా ఫోటోలు తీసి ఏం లేదంటారు. ఈ రోజు కూడా రా వచ్చి చూడు ఉన్నారో లేరో అని ఊరికే వచ్చేసి అంటే ఒక మంచి ప్రోగ్రామ్ జరుగుతుంది, జరిగే ప్రోగ్రామ్ కు వాంటెడ్లీ డిస్టర్బ్ చేసి ప్రజలకి ఏదో మబ్బుదాబి పెట్టి మీరు ఏం చేసినా ఏం కాదు. మళ్ళీ ఇక్కడ నంద్యాలలో ఈసారి మున్సిపాలిటీలో తెలుగుదేశం జెండానే చైర్మన్ కూర్చుంటేది తెలుగుదేశమే. మా వార్డు కౌన్సిలర్స్ అందరినీ గెలిపించే బాధ్యత మేము తీసుకుంటున్నాం. మీరు ఏం చేసుకోండి, మీరు దానికోసం ఒకటే అంటున్నాం. అమ్మా మీకు అందరికీ తల్లికి వందనం వచ్చిందా లేదా, మీరు ఫ్రీ బస్సెస్ ఉందా లేదా, పెన్షన్ 4000 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా లేదా, ఇది ఎవరి వల్ల వస్తుంది, మీరే చెప్పండి. తెలుగుదేశం వల్ల వచ్చింది కదా, చంద్రబాబు నాయుడు వల్లనే వచ్చింది కదా. మనం ఏదన్నా వార్డులో రోడ్డు సమస్య ఉన్నా కానీ మనం చేస్తున్నాం. అర్ధరాత్రి మనకు ఏ వార్డు ఇన్ఛార్జ్ ఫోన్ చేస్తున్నా ఖచ్చితంగా వాళ్ళ పని చేస్తున్నాం. మనం ఏమన్నా సరే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి మనకు. 2 సంవత్సరాల్లో మనం నంద్యాలలో దాదాపు రోడ్లు వేసాం, ఇంకా చాలా రోడ్లు వేసేది ఉంది. అన్ని రోడ్లు వేసానని చెప్పడం లేదు, ఇంకా చాలా పని చేసేది ఉంది. మీరందరూ మా వార్డు కౌన్సిలర్స్ ని గెలిపించుకుంటే ఖచ్చితంగా రాత్రి పగలు నేను కానీ వాళ్ళతో ఉండి మీకు పని చేపిస్తున్నానని హామీ ఇస్తున్నాను. దానికోసం ఈరోజు మన ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు. మీరు తెలుసు, ఒక నట సామ్రాట్ ఏ వేషం వేసినా ఒక సూపర్ హీరో ఎవరన్నా ఉన్నారంటే అది ఒక నందమూరి తారక రామారావు గారే. మనం ఎప్పుడు శ్రీకృష్ణుని చూసుకోలేదు, రాముడిని తీసుకోలేదు. మనం ఎన్టీఆర్ లో అట్లాంటి లక్షణం చూస్తున్నాం. ఎట్లా ఉంటారంటే అందరూ రాముడు ఎట్లా ఉంటారు, శ్రీకృష్ణుడు ఎట్లా ఉంటారంటే అందరు ఎన్టీ రామారావు గారిని చూపించుకున్నాడు. అంతే, అట్లా గొప్ప నటుడు మన ఎన్టీ రామారావు గారు. అట్లాంటి నందమూరి తారక రామారావు గారు 1982లో ఫామ్ చేసి కరెక్ట్ 9 నెలల్లోనే పార్టీషన్ చేసి ముఖ్యమంత్రి అయినారు. దాని తర్వాత మీకు తెలుసు నంద్యాలలో ఫారూక్ గారు 1982 నుంచి
తెలుగుదేశం పార్టీలో ఉండి ఇప్పుడు వరకు అదే పార్టీలో కంటిన్యూ చేశారు. ఎన్ని ఒత్తిడి వచ్చినా ఏ రోజు పార్టీ మారలేదు. ఓడినా గెలిచినా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాము. మనం ఒకటే, ఎందుకంటే ఈ పార్టీ మాకు చాలా ఇచ్చింది. మాకు ఎన్నిసార్లు అవకాశం ఇచ్చినట్టు ఏ మైనార్టీ నాయకుడిని ఎప్పుడు ఇవ్వలేదు. దానికోసం ఎన్టీ రామారావు గారిని, చంద్రబాబు నాయుడు గారిని, అట్లనే లోకేష్ బాబుని ధన్యవాదాలు తెలుసుకోవాలా. ఖచ్చితంగా మా ప్రాణం ఉండే వరకు ఈ పచ్చ జెండాతోనే ఉంటామని తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం.